నమస్తే వెల్కమ్ టు శ్రీరామ దృశ్యం రామకథను విన్నాం టీవీ సీరియల్స్ లో చూసాం లంక వెళ్ళడానికి వానరసేన సముద్రంపై ఒక వంతెన నిర్మించింది దాన్ని రామసేతుగా ప్రపంచం గుర్తిస్తోంది రామసేతు శ్రీరాముడికి సంబంధించిన అతిపెద్ద చిహ్నం రామాయణ కాలం నాటి సత్యానికి సాక్ష్యం సముద్రం అగాధంలో ఉన్న రామసేతు సాక్ష్యాల్లో మరో ఘట్టాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రదేశంలో కలియ తిరిగిన రాముడి ప్రదేశాలే కాదు ఆయన పాదముద్రల్ని చూపించే యత్నమే ఇవాల్టి దృశ్యం వాల్మీకి రామాయణం రామసేతుపై ఎన్నో విషయాలను మన కళ్ళ ముందుంచుతుంది రామసేతు నిజమా కాదా అన్న దానిపై ఎన్నో పరిశోధనలు జరిగాయి ఆ పరిశోధనల్లోనూ అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయి అలాంటి రామసేతును అత్యంత సాహసోపేతంగా సముద్ర గర్భంలో నుంచి TV9 చూపించింది అదృశ్యంగా ఉన్న రామసేతు రహస్యాల్ని ఒక్కొక్కటిగా మీ ముందుంచేలా చూస్తోంది రఘువంశ సంభూతుడు ధర్మానికి రారాజు మర్యాదకు నిలువెత్తు పురుషోత్తముడు భారతదేశం దక్షిణలో ఉన్న ధనుష్కోడి ఇక్కడ రామాయణానికి చెందిన అతిపెద్ద చిహ్నం రామసేతు కథతో ముగుస్తుంది అక్కడి నుంచే మొదలైంది ఇవాల్టి మా దృశ్యం అన్వేషణ హిందూ మహాసముద్రపు అలలను చీల్చుకుంటూ శ్రీరాముడితో ముడిపడిన సాక్ష్యాన్ని వెతికేందుకు మేము వెళ్తున్నాము దాన్ని చూడ్డాన్ని పక్కన పెడితే ఆ సాక్ష్యం గురించి ఎవ్వరూ వినింది లేదు क्या हमारा दृश्यम आगे कहीं इसी समुद्र में छिपा हुआ है మాకు దాని సమాచారం పురాతన వాల్మీకి రామాయణం గ్రంథం నుండి లభించింది రామసేతుపై రాముడు మొదటి అడుగు వేశాడని రామాయణంలో రాయబడింది వాటి గుర్తులు రాళ్లపై శాశ్వతంగా ఉండిపోయాయి అయితే ఎక్కడున్నాయి ఆ పాదముద్రలు రామసేతులో ఏ ప్రదేశంలో ఉన్నాయి ఏ భాగంలో శ్రీరాముడి మొదటి అడుగు పడింది మేము ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతికేందుకు వెళుతున్నాం రామసేతు ఉంటే పాదముద్రలు కూడా ఖచ్చితంగా ఉంటాయి మేము మా అన్వేషణలో ముందుకు సాగుతున్నాం అప్పుడే ఏదో చూశాం ఇదేంటి శ్రీరాముడి పాదముద్రలు రామసేతులో కొత్త అవశేషాలు మాకు ఏం కనిపించింది ఏం దొరికింది అర్థం చేసుకోవాలంటే కథను మొదటి నుంచి చూద్దాం नमस्कार जय हिंद मैं हूं अक्षय विनोद शुक्ला आपके साथ वानर सेना के साथ जब प्रभु श्री राम आगे बढ़ रहे थे तो राम सेतु पर सबसे पहले चरण श्री राम के पड़े और इसके बाद इतनी हलचल समुद्र के भीतर हुई जो तमाम जीव जंतु समुद्र के भीतर थे वो उनके दर्शन के लिए बाहर आने लगे और लोगों का मानना है कि उस वक्त प्रभु श्री राम के चरण उस सेतु पर भी अंकित हो गए छप गए जिसे आज भी खोजेंगे तो वो हमें मिल सकते हैं రామసేతు అంటే ధనుష్కోడి ఉన్న 8 ద్వీపాలు కాదు రామాయణం ప్రకారం రామసేతు దీనికంటే చాలా పెద్దది కాబట్టి మిగిలిన భాగాలు ఎక్కడో ఓ చోట ఉండాలి బహుశా అక్కడే శ్రీరాముడి పాదముద్రలు కూడా ఉండొచ్చు बिल्कुल मिलेगा क्यों नहीं क्योंकि जब हम अगर ये चीज़ हमारे सामने सत्य हो रही है तो जो लिखा हुआ है हमारे ग्रंथों में वो भी ठीक होगा बिल्कुल దేవీపట్నంలో 9 గ్రహాలకు పూజ చేశాక శ్రీరాముడు ధనుష్కోడికి వెళ్ళాడు అది ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది మన గమ్యం కూడా ఆ మధ్యలోనే ఉంటుందని అనుభవం చెబుతోంది పాదముద్రల అన్వేషణలో మా తదుపరి ప్రయాణం విభీషణుడికి పట్టాభిషేకం నిర్వహించిన ప్రదేశం అంటే
కోదండరాం. పదిహేనవ శతాబ్దపు ఇతిహాసం ఇదే చెబుతోంది. రామసేతు చాలా పెద్దది. ప్రజలు కాలినడకన శ్రీలంకకు వెళ్లేవారు. కానీ సముద్రపు తుఫానులు, భౌగోళిక అవరోధాలతో చాలా భాగం నాశనమైంది. కోదండరాం కూడా ఒకప్పుడు రామసేతులో భాగమే. కానీ ఇది కాదు మా గమ్యం. మేము ఎక్కడికి వెళ్లాలంటే రామసేతు కోసం పునాది వేసిన ప్రాంతానికి. అప్పుడే చీకట్లో కాంతి కిరణంలా కనిపించారు ఈ అర్చకుడు. ఆయన మమ్మల్ని సేతుక్కరైకి వెళ్ళమని చెప్పారు. Ram Setu not here. This is started at Tirupulani near Sedukkare, Ramnath district. बहुत दूर है. They are 65 kilometer about from here. That is starting point and going to Dhanushkodi via Hindu Mahasamudram, Indian Ocean, not this line. And then Dhanushkodi to Sri Lanka. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేము సేతుక్కరైకి రవాణా అయ్యాం. రామసేతు పేరును నల్సేతుగా అభివర్ణించారు. వంతెన కట్టాక శ్రీరాముడు తొలి అడుగు వేశాడు. వంతెనలో కొంత భాగం గుర్తులు ఇప్పటికీ ఉన్నాయంటారు. చివరకు మేము రామసేతుకు మొదటి రాయి వేసిన ప్రదేశాన్ని కనుగొన్నాం. పునాది వేసిన ప్రదేశం. దీన్ని సేతుక్కరై పేరుతో పిలుస్తుంటారు. సేతు అంటే అంచు అని. ధనుష్కోడి నుంచి సేతుక్కరై 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ 45 కిలోమీటర్ల పొడవైన రామసేతు అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయి. దాని ప్రకారం చూస్తే రామేశ్వరంలో 125 కిలోమీటర్ల పొడవైన వంతెన ఉండేది. తుఫాను, సముద్రపు అలజడి కారణంగా ధనుష్కోడి వరకు నిర్వీర్యమైపోయింది. ధనుష్కోడిలోని 8 దీవుల మాదిరిగా సేతుక్కరై నుంచి ధనుష్కోడి మధ్య 21 ద్వీపాలున్నట్టు ఆలయానికి సంబంధించిన వ్యక్తులు చెప్పారు. శాస్త్రీయంగా అది నిరూపణ కానప్పటికీ స్థానిక ప్రజలు మాత్రం వీటిని రామసేతు అవశేషాలుగానే భావిస్తుంటారు. ఎందుకంటే సేతుక్కరై నుంచే రామసేతు వంతెన నిర్మాణం మొదలైంది. इधर राम सेतु का एक हिस्सा, राम सेतु का किस्सा है उधर है ना, और रामेश्वरम पे तूतुकुड़ी में जाने के लिए पार्ट में ज़्यादा है वो 21 पार्ट अलग अलग है. మేము ఉత్సాహంతో సిద్ధమయ్యాం. అప్పుడే పెద్ద అడ్డంకి వచ్చింది. ఆ ద్వీపాలు గల్ఫ్ ఆఫ్ మన్నార్లోని మరైన్ నేషనల్ పార్క్ పరిధిలోకి వస్తాయి. అది సముద్రంలో అరుదైన జలచరాల సంరక్షణ నిలయంగా ఉంది. స్థానిక అధికారుల నుంచి ప్రత్యేక అనుమతితోనే ఆ ద్వీపాలకు వెళ్లాల్సి ఉంటుంది. రేపు అధికారులతో మాట్లాడి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ప్రాచీన రామాయణం ఇతిహాసం ఎంతో ప్రాశస్త్యమైంది. ఆ పురాతన కథలోని అంశాల్ని ఎంత చెప్పుకున్నా తక్కువే. మహిమాన్వితమైన రామసేతు ఉన్నదన్నది నిజం. రాముడి పాదముద్రలు కనిపిస్తున్నది నిజం. సముద్రంలో ఉన్న ఆ శిలలను రామసేతులో భాగమని ఎలా అయితే శాస్త్రవేత్తలు ధృవీకరించారో పాదముద్రలపైన మరింత శోధించాలి. రామాయణ కాలాన్ని ఆధునిక కాలంతో జత చేసే పరిశోధనలకు వారధి నిర్మించాలి. మరుసటి రోజు ఆఫీస్ తెరిచిన వెంటనే అక్కడికి చేరుకున్నాం. అనేక గంటల పాటు ప్రయత్నాలు కొనసాగించాక కేవలం 5 దీవులకు వెళ్లేందుకు అనుమతి లభించింది. కొంత నిరాశ ఉన్నప్పటికీ ఆశ మాత్రం సజీవంగానే ఉంది. పాదముద్రలు కనిపించకపోయినా రామసేతు కొత్త అవశేషాలు మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి. इस बोट के सहारे हम उस जगह पर जाने की कोशिश करेंगे जहां से बताया जा रहा है कि राम सेतु का एक हिस्सा दिखता है जिसे शायद ही आज तक आम लोगों ने देखा है. बताया जा रहा है कि वो वहाँ कहीं बीच समुद्र पे है, जिसके लिए हमें यहाँ से तकरीबन 5 से 8 किलोमीटर चलना होगा. इस बोट के सहारे हम वहाँ पर पहुँचेंगे. క్షణాల్లోనే మా పడవ
హిందూ మహాసముద్రం అలలపై దూసుకెళ్తోంది. మేము సేతుక్కరైని కూడా దాటేశాం. అప్పుడే ద్వీపాలు కనిపించడం మొదలైంది. చూడ్డానికి ధనుష్కోడి రామసేతు మాదిరిగానే ఉన్నాయి. లోతైన సముద్రం మధ్యలో వీటిపై మనుషులు హాయిగా నడిచేలా ఉన్నాయి. ఈ ద్వీపాలపై దిగేందుకు అనుమతి లేదు. మేము మరో ఐలాండ్కు వెళ్ళాలి. సముద్రంలో మా మొదటి స్టాప్ ఈ ద్వీపమే. రామసేతులో భాగమై ఉన్న భూమిపై మేము ప్రస్తుతం నడుస్తున్నాం. देखिए इन आइलैंड्स पे पहुंचना जितना मुश्किल है, जितना खतरनाक है, उतना ही खतरनाक है यहाँ से रास्ता खोजकर बाहर निकलना. शायद यही वजह है कि इन आइलैंड्स पर लोगों की आवाजाही की इजाज़त नहीं, लेकिन हम ज़्यादा देर नहीं दे सकते. మాకు ఒక రోజు మాత్రమే అనుమతి లభించింది. ముందు మరిన్ని ద్వీపాలున్నాయి. ఎన్ని వీలైతే అన్ని వెతకాలి. కానీ మాకు ఎలాంటి ఆకారంలో ఉన్న జాడ దొరకలేదు. మేము మరో ద్వీపానికి బయలుదేరాం. ఈ ప్రదేశం రామసేతులో భాగమా కాదా అన్నది శ్రీరాముడి పాదముద్రలు లభించడం దానిపై ఆధారపడి ఉంటుంది. రెండో ద్వీపంలోకి అడుగు పెడుతూనే మేము ఆ గుర్తుల కోసం వెతకడం ప్రారంభించాం. ప్రతి చోటా వెతికాం, కానీ ఏం లభించలేదు. ఒక్కొక్కటిగా మేము 4 ద్వీపాలను అన్వేషిస్తూ పోయాం. కానీ మేము పురాతనమైన రామసేతు అవశేషాల మధ్యలో ఉన్నామని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పాదాల అంశం తెలియనంత దూరంలో ఉన్నట్టనిపించింది. 5వ ద్వీపం కోసం మా కళ్ళు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. అప్పుడే దూరంగా ఓ ప్రదేశం కనిపించింది. ఈ ద్వీపం మా చివరి ఆశ. ఏం దొరక్కపోతే మొత్తం శ్రమ వృధా అవుతుంది. यकीन करना बेहद मुश्किल है. जिस हिस्से पर शायद मछुआरे पहुंचते हो, जहां आप बिना लाइफ जैकेट के आने की सोच भी नहीं सकते हैं, मैं उस जगह पर खड़ा हूं जो चारों तरफ समुद्र से घिरी हुई है. आप देखिए कि हर तरफ जो समुद्र की लहरें वो हिलोरे मार रही हैं और इस पर मैं आसानी से चल पा रहा हूं. ये बिल्कुल वैसा ही है जैसा हमने राम सेतु में अनुभव किया है. क्या यही वजह है कि इसे लोग राम सेतु का एक हिस्सा बताते हैं? ద్వీపంపై అడుగు పెట్టగానే తెలియని విజయానందం కలిగింది. ఎందుకంటే ఈ రాళ్ళు అచ్చం రామసేతు మాదిరిగానే ఉన్నాయి. ఆకారంలో మాత్రమే తేడా ఉన్నాయి అంతే. ద్వీపం అంత పెద్దగా లేదు. కొంతసేపు అటు ఇటు నడిచాం. ఎలాంటి గుర్తు కనిపించలేదు. కాస్త నిరాశ అనిపించింది. ఇది సాధారణ ద్వీపం కాదు. అలాంటప్పుడు రామసేతు రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? దీన్ని అర్థం చేసుకునేందుకు డ్రోన్ కెమెరాను ఎగురవేశాం. డ్రోన్ ఎగిరే సమయంలో ఆ దృశ్యాన్ని చూసి మేము ఎగిరి గంతేశాం. Oh my God! Oh my God! ये पूरा टापू चरण के आकार का है. वाकई विश्वास नहीं हो रहा है. ये हो कैसे सकता है? इतना बड़ा निशान. मतलब ये सवाल मेरे जहन में उठ रहा है कि क्या ये वही साक्ष्य है जिसका दावा लोग कर रहे थे? यानी क्या हम इस वक्त राम सेतु के उस हिस्से में खड़े हैं जहां श्री राम ने अपना सबसे पहला कदम रखा था, जैसा रामायण में लिखा हुआ है? మేము దేనికోసమైతే వెతుకుతున్నామో దాని మధ్యలోనే మేము నిలబడి ఉన్నాం. ఈ ద్వీపం మొత్తం పాదం ఆకారంలో ఉంది. ఆకారం చాలా పెద్దగా ఉంది.
అనుకున్న దానికంటే పెద్దగా ఉంది. కేవలం ఆకృతి మాత్రమే కాదు, ఇక్కడి దృశ్యం, సముద్ర గమనం, పరిసరాలన్నీ వాల్మీకి రామాయణ శ్లోకాన్ని పోలి ఉన్నాయి. ఇప్పటి వరకు మనుష్యులెవ్వరూ ఇక్కడ అడుగుపెట్టలేదు. మత్స్యకారులు కూడా ఇక్కడికి రారు. ఆది గ్రంథం ద్వారా లభించిన ఆధారాల ఆధారంగా రామాయణ సంకేతాన్ని వెతుక్కుంటూ వచ్చింది మేమే. మొదట నిరుత్సాహపడ్డప్పటికీ చివరికి పాదముద్రలను కనుగొనడంలో విజయం సాధించాం. समुद्र में तकरीबन 10 किलोमीटर भीतर पहुंचने के बाद मेरे घुटने तक का पानी नहीं है और इस पर मैं आसानी से चल सकता हूं, ये देखिए। और अगर ये वही हिस्सा है जो लोगों की आस्था का विषय है, जिसे लोग राम सेतु बता रहे हैं, तो यकीनन ये वही रेत होगी जो प्रभु श्री राम के चरणों से होकर गुजरी है। ये वही पत्थर हैं जिस पर कभी राम राम लिखकर नल और नील ने कुछ इस तरीके से ये पूरा सेतु बनाया था, जिस पर लंका फतह करने के लिए पूरी वानर सेना प्रभु श्री राम की अगुवाई में आगे श्रीलंका की ओर यानी लंका की ओर बढ़ी थी। और ये वही राम सेतु का हिस्सा है जिसे खोजने हम निकले हैं। ధనుష్కోడి, శ్రీలంక మధ్య ఉన్న 8 ద్వీపాలు రామాయణ కాలానికి చెందినవని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ధనుష్కోడికి 90 కిలోమీటర్ల దూరంలో మనం చూస్తున్న ఈ ద్వీపాలు, పాదముద్రలు కూడా త్రేతాయుగంలోని రామసేతు సాక్ష్యాలేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే తప్ప ఏం చెప్పలేం.